నేడు మధ్యాహ్నం హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రామగుండం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి ఫ్లైయర్స్ సంబంధించినటువంటి బూడిదకు సంబంధించినటువంటి లారీని ఒక ఆపి దాని సామర్థ్యం ఒక 32 టన్నులు అయితే 75 టన్నుల వరకు కూడా సామర్థ్యాన్ని పెంచి అనధికారికంగా ఉన్నటువంటి ఈ లారీని కేవలం మంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు కానీ ఇతర సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయ లోపంతోనే వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళ దృష్టి మళ్లించి కేవలం మంత్రి గారి ఆ లారీని నిరంతరం రోజుకు 200 నుంచి 300 లారీలు రామగుండం నుంచి ఖమ్మంకు వెళ్తున్నాయి వయా హుజురాబాద్ నుంచి అని చెప్పని స్వయంగా ఒక వే బ్రిడ్జ్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే సాధారణంగా 32 టన్నులు ఉన్నటువంటి ఫ్లైయాష్ ఏదైతే ఉందో దాని సామర్థ్యాన్ని మించి డబుల్ ఏదైతే 75 వరకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంపొందించిన ఒక పెద్ద ఘనత ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ కౌశిక్ రెడ్డికి బయటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని ఇవాళ తను నిరంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచి నేటి రోజు వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారి పైన ఈర్ష్య అక్కసుతోనే మొదటి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఇవాళ మేము చూసినటువంటి రాజకీయంలో మేము ఎప్పుడు తను గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక రూపంలో పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నటువంటి మంచి పేరును తాను స్వయంగా ఏదో చూపించి ఏదో మొప్పిపెట్టి ప్రజలను పొన్నం ప్రభాకర్ గారు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని చెప్పని ప్రభుత్వంలో తనకు వస్తున్నటువంటి మంచి గుర్తింపును చెడగొట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే తప్ప ఇక్కడ తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి లాభాలు కానీ కంపెనీ కానీ లావాదేవీలు కానీ ఏవీ లేవు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నా లేకపోయినా 360 రోజులు నిత్యం ప్రజలతోనే మమేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయని విషయాన్ని కౌశిక్ రెడ్డి మర్చిపోతున్నారు. ఎందుకంటే కరీంనగర్లో ఉన్న ఉస్నాబాద్లో ఉన్న తాను ఎప్పుడు ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా శ్రేయస్సు కొరకే ప్రజా సంక్షేమం కొరకే పోరాడినటువంటి వ్యక్తి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు భవిష్యత్తులో ఇంకో వేరే పార్టీలోకి వచ్చినా కూడా మీ శ్రేయస్సు మీ అభిమానం ఏ విధంగా ఉంటుందని చెప్పని అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పని సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి సూచిస్తూ అలాగే ఏదైతే అపోహ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో స్వయంగా ఒక అధికారితోనే ఫోన్లో మాట్లాడి మంత్రిని కేవలనే ఇరికిచ్చే విధంగా స్వయంగా ఒక మంత్రిగా ఒక అధికారి దృష్టికి ఫోన్ వెళ్ళి తను ఉన్నటువంటి ఇక్కడ విషయాలన్నీ పూర్తిగా స్వయంగా వచ్చినటువంటి విషయాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ మా మిత్ర బృందం కానీ అధికారిక ఉన్నటువంటి తన స్టేట్మెంట్ పరిగణలో తీసుకొని కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ అది కూడా కౌశిక్ రెడ్డి పరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని భవిష్యత్తులో ఇలాంటి తప్పుదోవ చర్యలు కూడా భవిష్యత్తులో పాల్పడకుండా కూడా నాయకులు కూడా తప్పు స్టేట్మెంట్లు ఇవ్వకుండా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కౌశిక్ రెడ్డి గారి పైన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవాలి. మంత్రిని బర్తావు చేయాలని చెప్పి అడగడం కాదు. కౌశిక్ రెడ్డి సూటిగా తెలుసుకో వచ్చినటువంటి ఫ్లైయాష్ యొక్క మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలి వెళ్తుంది, దాని వెనుకున్నటువంటి అధికారులు ఎవరు, అనధికారులు ఎవరు, లేకపోతే దాని వెనుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని అడగాలి. కానీ స్వయంగా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ గారికి తప్పుదోవ పట్టించే విధానంలోనే మీ లోపారిగా ఉన్నటువంటి బుద్ధి చీడబుద్ధి అర్థమవుతుందని చెప్పని ప్రజలంతా కూడా పక్కన అలాగే మీతో పాటు గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా అందరూ గ్రహించండి. మీరున్నటువంటి చీడబుద్ధిని గ్రహించి అందరూ సిగ్గుపడుతున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పని కౌశిక్ రెడ్డి గారికి సూటిగా చెప్తూ మరొకసారి ఇలాంటి నీచమైనటువంటి వార్తలకు వెళ్లకుండా ఉండాలని చెప్పని కూడా సూచిస్తున్నాం.